So now we are going to discuss the paper of RRB Office Assistant Prelims Grand Test 52 from the reasoning section. So let's move to the questions here. See, this is the question first one. 1 to 5 they have given based on a simple box arrangement. 7 boxes are there kept one above the other in different stacks but not necessarily in the same order. These tags are numbered 1 to 7 from bottom to top respectively. So 1 to start is 7th of boxes and floors and okela arrange చేసుకుంటూ వెళ్తాం సార్. So according to this what they have given, observe. G is kept an odd numbered position. So first I am writing G is kept odd numbered position. Odd prime they said. So odd prime కాబట్టి 1 లో ఉండదు, 3, 5, 7 ఈ మూడిట్లో ఉండడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 3 బాక్సెస్ ఆర్ స్టాక్డ్ బిట్వీన్ ఏ అండ్ ఎఫ్. సో ఏకి ఎఫ్కి మధ్యలో 3 బాక్సెస్ ఉండాలి. అది ఎఫ్ అండ్ ఏ కూడా అవ్వచ్చు. ఏ ఈస్ kept at పొజిషన్ బిలో జీ. జీ కింద ఏ రావాలి. నెక్స్ట్ below G. Box B is kept immediately below box D. So D and B కలిపి రావాలి. So next one. Box C is not adjacent to A. C and A పక్క పక్కన ఉండకూడదు అనేది కండిషన్స్. నెక్స్ట్ వన్ 3 boxes are kept between D and G. D is kept above G. So D and G మధ్యలో 3 boxes ఉండాలి. సో ఇలా ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నాడు సార్ మనకి. ఓకే, సో నౌ వీఆర్ గోయింగ్ టు అరేంజ్ దిస్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ద గివెన్ డేటా. సో నౌ ఇఫ్ యూ స్టార్ట్ దిస్, ఇందులో ఎప్పుడు మనం చేసేది ఏంటంటే ఏదైతే పెద్ద ఇన్ఫర్మేషన్ ఉందో అది స్టార్ట్ చేస్తాం సార్. లేదు అంటే ఏదైనా సపోజ్ సెకండ్ దాంట్లో ఉంది, థర్డ్ దాంట్లో ఉందని చెప్తే దాని నుంచి స్టార్ట్ చేయాలి. సో కానీ ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఎక్కడ పర్టికులర్ పొజిషన్ అంటూ ఫిక్స్ చేయలేదు కాబట్టి అలాంటప్పుడు ఏం చేయాలి, ఏదైతే ఎక్కువ డేటా ఉందో దాన్ని తీసుకోవాలి. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం సార్. సపోజ్ నేను ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఏకి ఎఫ్కి మధ్యలో 3 మెంబర్స్ ఉన్నారని చెప్పాడు. సో ఇలా తీసుకున్నా 1, 2, 3 ఎఫ్ ఇక్కడ తీసుకున్నా సార్. ఓకే, సో నెక్స్ట్ ఏం ఇచ్చారు, జీ ఈ కింద ఏ కింద ఉండాలని చెప్పారు. సో జీ ఇది. తర్వాత డికి జీకి మధ్యలో 3 మెంబర్స్ ఉండాలి, డి పైన ఉండాలని చెప్పి ఒక కండిషన్ ఇచ్చారు. సో ఇప్పుడు పైన రాయటానికి ఛాన్స్ ఉందా సార్? నాకు లేదు, ఎక్కువ మెంబర్స్ అయిపోతారు కాబట్టి. సో ఐ వోంట్ టేక్ దిస్. సో ఏ అండ్ ఎఫ్ ఇలా కాకుండా ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఎఫ్ అండ్ ఏ. Okay, 1, 2, 3, 4. So I'm take F and A here. Okay, next G కి పైన ఇప్పుడు A కి పైన G రావాలి కాబట్టి G ఇక్కడ ఎక్కడైనా రావడానికి ఛాన్స్ ఉంటుంది సార్. నెక్స్ట్ వన్ D and B should be immediately together. D and B immediately అయి ఉండాలి. సో ఐఎమ్ టేకింగ్ D and B here. ఎందుకంటే D కి G కి 3 మెంబర్స్ ప్లేస్ చేసుకోవాలని నేను ఎక్కడ D తీసుకున్నా కిందకు వచ్చేస్తుంది అది. సో కాబట్టి D and B పైన తీసుకోవాలి. ఓకే, సో డి అండ్ బి పైన తీసుకున్నాను సార్. నెక్స్ట్ ఇప్పుడు డికి జీకి మధ్య 3 మెంబర్స్ ఉండాలని చెప్పారు కాబట్టి సో 1, 2, 3 ఐఎమ్ టేకింగ్ జీ హియర్. ఓకే, సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ 1, 2, 3, 4, 5, 6, 7 బాక్సెస్ కాబట్టి సో జీ విల్ కమ్స్ హియర్. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏంటి సార్, సి అండ్ ఏ కలిపి ఉండకూడదు. సి అండ్ ఏ కలిపి ఉండకూడదు అంటే సి ఇక్కడ రాకూడదు. సో సి ఇక్కడ వస్తుంది. సో మిగిలిపోయింది ఎవరు, ఈ. సో ఈ విల్ కమ్స్ అట్ దిస్ పొజిషన్. ఇప్పుడు చూడండి సార్, జీ ఆడ్ ప్రైమ్లో ఉంది, ఏకి ఎఫ్కి మధ్యలో 3 మెంబర్స్ ఉన్నారు, జీ కిందనే ఏ ఉంది, డి అండ్ బి కలిపి ఉన్నాయి, సిఏ పక్క పక్కన లేదు, డి అండ్ జీ మధ్యలో 3 మెంబర్స్ ఉన్నారు. దట్స్ ఇట్, దిస్ ఇస్ ద అరేంజ్మెంట్ వి గాట్ హియర్. ఓకే, నౌ విల్ అబ్జర్వ్ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దిస్. హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ బి అండ్ ఈ. పికి ఈకి మధ్యలో ఎన్ని బాక్సెస్ ఉన్నాయంటే 3 బాక్సెస్ ఉన్నాయి సార్. సో దట్స్ వై క్వశ్చన్ నెంబర్ 1 ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాక్స్ ఇస్ కెప్ట్ అట్ ద లోవర్ మోస్ట్ పొజిషన్. లోవర్ మోస్ట్ పొజిషన్ ఉన్న బాక్స్ ఏంటంటే ఏ. సో దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ డి. సో క్వశ్చన్ నెంబర్ 2 ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. Question number 3. Which of the following box is adjacent to box G? G కి adjacent లో ఉన్నది ఏంటి సార్, C గానీ E గానీ. సో ఇక్కడ E ఇవ్వలేదు కాబట్టి obviously answer will be C. So question number 3 option D will be the answer. In which position box E is kept? E అనేది ఎక్కడ ప్లేస్ చేస్తుందో అడుగుతున్నారు సార్. సెకండ్ పొజిషన్. సో దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ A. Question number 4 option A will be the answer. Box F is kept at the dash position. F అనేది ఏ పొజిషన్ లో ఉందంటే 5th పొజిషన్ లో ఉంది. దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ E. So question number 5 option E will be the answer. Question number 6 to 9. Observe this question. The first and third digits of each number are interchanged with each other within the number. The first and third digits of each number. ప్రతి దాంట్లోని ఫస్ట్ అండ్ థర్డ్ డిజిట్స్ ఇంటర్చేంజ్ చేయమన్నారు. అప్పుడు ఏమవుతుంది ఇది, దిస్ ఈస్ గోయింగ్ టు బి 853. సో ఇది 853 అవుతుంది, ఇది 629, 327,
528, 174 within the number, and then all the numbers are arranged in ascending order. వీటన్నిటిని ascending order లో అరేంజ్ చేయమన్నారు. సో అప్పుడు ఏమవుతుంది సార్, ఇది 174, నెక్స్ట్ చిన్న నెంబర్ 327, నెక్స్ట్ 528, next one 629, and then followed by 853. Which of the following numbers will become the second highest number in the arrangement? ఇందులో సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఏంటి అని అడుగుతున్నారు సార్ ఇప్పుడు. సో సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఏంటి, 629. 629 దేంతో ఫామ్ అయింది, 926. దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ బి. సో క్వశ్చన్ నెంబర్ 6, ఆప్షన్ బి విల్ బి ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7, ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు ద సెకండ్ డిజిట్ ఆఫ్ ఈచ్ నెంబర్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్. సో ప్రతి దానికి కూడా 2 యాడ్ చేయమన్నారు. సో అప్పుడు ఏమవుతుంది, 378, 946, 743, 845, and 491 from the left hand. Then which of the following digit will be the immediate left of the second lowest even digit? So second lowest even digit ఏంటి అని అడిగారు సార్. ఆబ్వియస్గా సెకండ్ లోయెస్ట్ ఈవెన్ డిజిట్ ఏమవుతుంది సార్, 6, నెక్స్ట్ 4 అవుతుంది. సో 6 అనేది సెకండ్ డిజిట్, సెకండ్ లాస్ట్ డిజిట్, సో ద రిమైనింగ్ విల్ బి 4. సో క్వశ్చన్ నెంబర్ 7, ఆప్షన్ ఏ విల్ బి ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8 హియర్. What is the product of the second digit of third highest number and third digit of second lowest number? So what is the product of second digit of third highest number? ఇందులో థర్డ్ హైయెస్ట్ నెంబరు. సో ఫస్ట్ వీటిని ఒక ఆర్డర్లో పెట్టుకున్నాం అనుకోండి సార్. 926, 825, 723, 471, 358. సో ఇది ఆర్డర్ ఆఫ్ దేర్ వాల్యూస్. నౌ వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ సెకండ్ డిజిట్ ఆఫ్ థర్డ్ హైయెస్ట్ నెంబర్? థర్డ్ హైయెస్ట్ నెంబర్ ఏంటి సార్, 723. ఇందులో ఏం తీసుకోవాలి, సెకండ్ డిజిట్ తీసుకోవాలి, ఇంటూ థర్డ్ డిజిట్ ఆఫ్ సెకండ్ లోయెస్ట్ నెంబర్. సెకండ్ లోయెస్ట్ నెంబర్ అంటే 471. ఇందులో దే హ్యావ్ ఆస్క్ టు టేక్ ద థర్డ్ వన్. సో థర్డ్ వన్ తీసుకోమన్నా. థర్డ్ వన్ అంటే ఏంటి సార్, 1. థర్డ్ లెటర్ ఏంటి, 1. సో 2 into 1 ఎంత అని అడిగాడు, దట్ ఈస్ ఆప్షన్ సి. సో 8th క్వశ్చన్, ఆప్షన్ సి విల్ బి ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 9. హౌ మెనీ నెంబర్స్ does the absolute difference between the second and third digits of the number is more than 5? So how many numbers the absolute difference between second and third digits of the number is more than 5? సో ఈ రెండు మధ్య చూసుకోవాలి సార్. ప్రతి నెంబర్లో లాస్ట్ 2 digits తీసుకోమని చెప్తున్నాడు సార్. సెకండ్ అండ్ థర్డ్ డిజిట్. ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుంది, 3. ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుంది సార్, 4. ఇక్కడ డిఫరెన్స్ 1. ఇక్కడ డిఫరెన్స్ 3. ఇక్కడ డిఫరెన్స్ 6. సో అడిగిందంటే ఎన్ని నెంబర్స్లో ఈ 5 కంటే ఎక్కువ ఉంటుంది డిఫరెన్స్ అంటే ఓన్లీ 1 నెంబర్లో నుంచి, మిగతా అన్నింటిలో కూడా 5 కంటే తక్కువే ఉంది. కాబట్టి ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ విల్ బి only 1, that is there in option E. So question number 9, option E will be the answer. Now observe question number 10 here. They are given that AFE, A less than F less than E, greater than or equals to O equals to M. So this is the statement given. First one, F less than M అవుతుందా, F కి M కి మధ్యలో ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి, అవ్వదు. నెక్స్ట్ A less than or equals to O అవుతుందని అడిగారు సార్. A కి O కి మధ్యలో కూడా ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి, అవ్వదు. సో both 1 and 2 are wrong here. That's why answer for this question will be neither 1 nor 2 follows. Question number 11. See what the data they have given. In between F and D they are asking the relation. Okay, so how can we write F greater than E greater than H equals to A? సో దీన్ని ఎలా రాసుకోవచ్చు సార్, A equals to D అని ఇచ్చారు కాబట్టి D రాసేసుకుందాం డైరెక్ట్గా. ఇక్కడ D రాసుకుంటే D less than S less than K అని కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ N less than P, A greater than N less than P. సో ఇలా రాసుకోవచ్చు సార్. దిస్ ఇస్ వాట్ ద రిలేషన్ దే హావ్ గివెన్. ఫస్ట్ F అండ్ D, F కి D కి రిలేషన్ ఏంటని అడుగుతున్నారు. F కి D కి మధ్యలో గ్రేటర్ ఈక్వల్ టు. సో గ్రేటర్ కామన్ గా ఉంది కాబట్టి ఫస్ట్ వన్ కరెక్ట్. సెకండ్ వన్ చూద్దాం సార్, P లెస్ నార్ ఈక్వల్స్ టు S. సో P ఇక్కడ ఉంది, S ఇక్కడ ఉంది. లెస్ నార్ ఈక్వల్ టు ఆన్సర్ రావాలంటే కన్ఫర్మ్ ఇక్కడ లెస్ దాన్ ఈక్వల్ టు ఉండాలి, లేవు కాబట్టి ఛాన్సే లేదు. సో ఓన్లీ 1 follows here, that is option A. Question number 11, option A is the answer. Question number 12. They have given that G less than T less than S less than V greater than or equals to N equals to X. And after that from V they have connected that V less than J less than L less than or equals to O. Clear? Like that they have given. Now observe X less than L అవుతుందా అని అడిగారు సార్. X less than L అవుతుందా అంటే రివర్స్ నుంచి చూసాం అనుకోండి. ఇక్కడ ఏంటంటే ఉన్నాయి, ఈక్వల్ టు సింబల్ ఉంది ఫస్ట్, తర్వాత ఇది ఏమవుతుంది సార్, రివర్స్ లెస్ నార్ ఈక్వల్స్ టు. ఇక్కడ నుంచి కామన్గా ఉన్నాయి లెస్ దెన్. సో ఆబ్వియస్గా ఆన్సర్ వస్తుంది, లెస్ దెన్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ నుంచి ఎల్కి ఆన్సర్ రావాలి సార్, ఎక్స్ లెస్ దెన్ ఎల్. సో ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్. సెకండ్ వన్ ఏంటంటే జీ లెస్ దెన్ ఓ అవుతుందని అడిగారు సార్.
సో జీ లెస్ దెన్ ఓ అవుతుందా అంటే లెస్ దెన్ మళ్ళీ ఎక్కడి నుంచి వస్తే లెస్ దెన్ అన్నిట్లో లెస్ దెన్ ఉంది కాబట్టి జీ లెస్ దెన్ ఓ కూడా అవుతుంది. సో బోత్ 1 and 2 follows here. So question number 12 option E will be the answer. Question number 13 to 16 based on syllogism. Only a few Java or C++. So only few Java or C++. All C++ are C. Few Java or VB.NET. That means some. Few means some here. I am taking few Java or VB.NET. ఓకే ఫస్ట్ అబ్జర్వ్ ద ఫస్ట్ స్టేట్మెంట్ ఆల్ జావా ఆర్ C++. మొత్తం జావా అంతా కూడా C++లో ఉంది అని కన్ఫర్మ్ చేసేస్తున్నాడు. లేదు. ఫ్యూ VB.NET ఆర్ సి ఈజ్ అ పాసిబిలిటీ. VB.NEట్లో కొంతపాటు సి అవడానికి ఛాన్స్ ఉందా అంటే ఎస్ ఉంది సార్, పాసిబిలిటీ అయితే ఉంది. దట్స్ ఓన్లీ 2 follows here. So question number 13 option B will be the answer. Question number 14 here. Only few IBM or TCS. Only few IBM or TCS. Next one, few TCS or CTS. Few TCS or CTS and all CTS are Wipro. All CTS are Wipro. This is what they are given. First one, all IBM or CTS is a possibility. మొత్తం IBM అంతా కూడా CTS లోకి వచ్చేయచ్చా? వచ్చేయచ్చు సార్, రెస్ట్రిక్షన్ అయితే ఏం లేదు. ఎందుకంటే మొత్తం IBM TCS లోకి రాకూడదు, కానీ IBM అనేది ఇందులోకి రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్, ఆల్ IBM క్యాన్ బి TCS. మొత్తం IBM TCS అవ్వచ్చా? ఇక్కడ ఇచ్చాడు, అవ్వడానికి ఛాన్స్ లేదు కదా సార్, ఎందుకంటే ఈ పార్ట్లో రెస్ట్రిక్షన్ ఉంది కాబట్టి అవ్వదు. సో ఓన్లీ 1 follows here. That's why option A will be the answer for question number 14. Now observe question number 15 here. Only few doctor or banker. Only few doctor or banker. Only a few teacher and engineer. Next, no teacher is banker. No teacher is banker they are given, and only a few teacher engineer. Only a few teacher or engineer. Clear? Now, all engineer or banker is a possibility. All engineer ఆర్ బ్యాంకర్ ఈజ్ అ పాసిబిలిటీ. మొత్తం ఇంజనీర్ అంతా కూడా బ్యాంకర్లోకి వచ్చేయచ్చు అని అడుగుతున్నాడు. రాకూడదు సార్. ఎందుకు రాకూడదంటే ఈ టీచర్ అనే పార్ట్ రాకూడదు కాబట్టి, టీచర్లో ఉన్న ఈ పార్ట్ కూడా రాకూడదు. ఈ పార్ట్ ఇంజనీర్ కూడా ఉంది కాబట్టి, సో మొత్తం ఇంజనీర్ అంతా కూడా ఇక్కడ రావడానికి ట్రై చేస్తున్నాడు. ఈ పార్ట్ కూడా వచ్చేస్తుంది. ఆ పార్ట్ ఈస్ హ్యావింగ్ రిస్ట్రిక్షన్. దట్స్ వై ఫస్ట్ వన్ ఈస్ రాంగ్. సెకండ్ వన్, ఆల్ డాక్టర్ క్యాన్ బి టీచర్. మొత్తం డాక్టర్ అంతా టీచర్లోకి వచ్చేయచ్చండి, ఇక్కడ కూడా రావడానికి లేదు, ఎందుకంటే ఈ పార్ట్కి రెస్ట్రిక్షన్ ఉంది. సో బోత్ 1 and 2 are wrong. That's why answer for this question will be option D. So question number 15, option D will be the answer. Observe question number 16 here. Only t-shirt is a cap. That means all cap is t-shirt. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే దిస్ క్యాప్ ఈజ్ హ్యావింగ్ ద రెడ్ జోన్. క్యాప్ ఈజ్ ఇన్ రెడ్ జోన్, ఎందుకంటే దీనికి మాత్రమే అప్లై అవుతుంది. సో ఓన్లీ టీ-షర్ట్ ఈజ్ క్యాప్ అంటే ఆల్ క్యాప్ ఆర్ టీ-షర్ట్, ఓన్లీ టీ-షర్ట్ ఈస్ క్యాప్. క్యాప్ అనేది ఓన్లీ టీ-షర్ట్కి మాత్రమే సంబంధించింది, ఇంక దేనికి కాదు. ఓన్లీ అ ఫ్యూ టీ-షర్ట్ ఈస్ అ ప్యాంట్. సో ఓన్లీ అ ఫ్యూ టీ-షర్ట్ ఈస్ అ ప్యాంట్. నో ప్యాంట్ ఈస్ కుర్తా. No pant is kurta. So this is what the answer they are given. First one చూడండి సార్, some t-shirt or kurta is a possibility. Some t-shirt or kurta is a possibility అవ్వచ్చు, ఎందుకంటే రెస్ట్రిక్షన్ అయితే లేదు కదా సార్. ఈ సమ్ పార్ట్ ఏదైనా సరే కుర్తాతో రిలేషన్ చెప్పొచ్చు. సో దిస్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్, ఆల్ క్యాప్ కెన్ నెవర్ బి కుర్తా. ఆల్ క్యాప్ కెన్ నెవర్ బి కుర్తా. ఆబ్వియస్లీ సార్, ఎందుకంటే మొత్తం క్యాప్ ఎప్పటికీ కుర్తాలోకి రాలేదు. నార్మల్గా దీనికి ఓన్లీ రెడ్ జోన్ ఇవ్వకపోతే అప్పుడు వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ రెడ్ జోన్లో ఉంది కాబట్టి క్యాప్ అనేది ఓన్లీ టీ-షర్ట్కి మాత్రమే సంబంధించింది కాబట్టి ఆల్ క్యాప్ క్యాన్ నెవర్ బి కుర్తా. ఎస్, వాళ్ళు చెప్తుంది కరెక్టే సార్, ఎప్పటికీ వెళ్ళలేదు. దట్స్ బోత్ కంక్లూజన్స్ 1 and 2 follows here. Now observe question number 17 to 21 based on 7%. That means based on arrangement they have given, right? So first we'll arrange these persons. Who are the persons they have given? Ajish, Amita, Amish, Ajoy, Akhil, Akuti and Akul. Like that they have given almost 7 members names. We need to arrange them according to the weekdays. First we'll observe this data here, what they have given. So first they said Ajish goes immediately before the one who goes immediately before Akhil. So first statement rasna sir ikkada. Ajish goes immediately before
So clearly they said Ajish. Ajish goes immediately before the one. ఎవరికి ముందు ఇమీడియట్గా వెళ్తున్నాడు అంటే హూ గోస్ ఇమీడియట్లీ బిఫోర్ అఖిల్. సో అఖిల్ కంటే ఎవరైతే ముందు వెళ్తారో ఆ పర్సన్కి ఇమీడియట్గా ముందున అజీష్ వెళ్తున్నాడు అంటే అజీష్కి అఖిల్కి మధ్యలో 2 మెంబర్స్ గ్యాప్ ఉండాలి. సో డెఫినెట్గా అజీషే పైన ఉండాలి. సెకండ్ వన్, ఆకృతి గోస్ ఎయిదర్ ఇమీడియట్లీ బిఫోర్ ఆర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ అమీష్. సో ఆకృతి అనేది సో అమీష్కి ముందు కానీ ఇమీడియట్గా వెనక కానీ వెళ్ళాలి. సో అది ఇలా పెట్టుకుందాం సార్. ఓకే, ఆకృతి అనేది అమీష్ కంటే ముందు కానీ వెనక కానీ వెళ్ళాలి. నెక్స్ట్ థర్డ్ కండిషన్, అమీష్ డస్ నాట్ గో ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ ద వీక్. అమీష్ అనేవాడు లాస్ట్ డేలో వెళ్ళకూడదు. ఓకే, లాస్ట్ డే అయితే కాదు. నెక్స్ట్ వన్, నెంబర్ ఆఫ్ పర్సన్స్ గోస్ బిఫోర్ అజయ్. Number of persons goes before Ajay is one more than that of after Amita. సో అమిత తర్వాత ఎంతమంది వెళ్తారో చూడండి సార్ జాగ్రత్తగా. నెంబర్ ఆఫ్ పర్సన్స్ గోస్ బిఫోర్ అజయ్ ఈజ్ 1 మోర్ దెన్, అంటే అమిత కిందన ఎక్స్ ఉంటే అజయ్ పైన x+1 ఉండాలి, అది కండిషన్ సార్. ఓకే, నెంబర్ ఆఫ్ పర్సన్స్ గోస్ బిఫోర్ అజయ్ ఈజ్ 1 మోర్ దెన్ దట్ ఆఫ్ ద ఆఫ్టర్ అమిత. నెక్స్ట్ వన్, నెంబర్ ఆఫ్ పర్సన్స్ గోస్ బిట్వీన్ అమిత అండ్ అకుల్ ఈజ్ లెస్ దెన్, ఇక్కడ ఇచ్చున్నారు చూడండి సార్. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ గోస్ బిట్వీన్ అమిత అండ్ అకుల్ number of persons goes between Amita and Akul is less than the number of persons goes between, ఈ ఇద్దరి మధ్య తక్కువ ఉండాలి. ఎంత ఎవరితో కంపేర్ చేసుకుంటే సార్, అమిత అండ్ అఖిల్తో కంపేర్ చేసుకుంటే. సో అమితకి అకుల్కి మధ్య ఉన్న పర్సన్స్ తక్కువ మంది ఉండాలి. ఎవరితో కంపేర్ చేసుకుంటే, అమిత అండ్ అఖిల్కి మధ్యలో కంపేర్ చేసుకుంటే. లాస్ట్ వన్ ఏమి ఇచ్చారంటే అమీష్ goes on one of the days after the one who goes 2 days after Akhil. సో నెక్స్ట్ ఏమి ఇచ్చున్నారంటే అమీష్ goes on one of the days after the one who goes 2 days after Akhil. సో అఖిల్ తర్వాత 2 days తర్వాత ఎవరైతే వెళ్తారో అమీష్ goes on one of the days after the one who goes 2 days after Akhil. సో ఇక్కడ ఎక్కడో అమీష్ వెళ్ళాలి సార్. అఖిల్ తర్వాత 2 days తర్వాత అమీష్ వెళ్ళాలి. సో ఇది కండిషన్ ఇచ్చున్నాడు. So this is the data that they have given. Now we are going to arrange this data according to the given conditions. So this is the data they are given. So we need to arrange the persons on these days. Right. So first one they mentioned that Ajish and Akhil one gap రావాలని ఇచ్చారు. So I'm starting from here, so I'm making a trial of it. So Ajish will comes at this position and one gap లో అఖిల్ రావడానికి ఛాన్స్ ఉంది. క్లియర్. నెక్స్ట్ అఖిల్ గురించి మళ్ళీ ఎక్కడ ఉంది అంటే అఖిల్ గురించి ఇక్కడ ఉంది సార్. అఖిల్ తర్వాత 2 పొజిషన్స్ తర్వాత అమీష్ రావాలి. సో అఖిల్ తర్వాత 2 పొజిషన్స్ తర్వాత ఈ 2 పొజిషన్స్లో ఎక్కడో దగ్గర అమీష్ రావాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, అమీష్ లాస్ట్ డే కాదని ఇచ్చారు. అంటే అమీష్ ఎక్కడ రావాలి సార్, సాటర్డే రావాలి. సో ఐఎమ్ టేకింగ్ అమీష్ హియర్. సో అమీష్ కేమ్ హియర్. ఓకే, నెక్స్ట్ అమీష్కి పైన కానీ కింద కానీ ఆకృతి రావాలి. అంటే సాటర్డే ఇదేనా అవ్వచ్చు, ఇదన్నా అవ్వచ్చు సార్. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చారంటే అమితాకి అకుల్కి ఎంత డిఫరెన్స్ ఉందో అమితాకి అఖిల్కి అని ఇచ్చారు. అమిత ఎక్కడ ప్లేస్ చేసుకోవాలో చెక్ చేద్దాం సార్. నెక్స్ట్ అజయ్కి పైన ఎంతమంది ఉన్నారో అమిత కింద దానికంటే ఒకరు తక్కువ ఉండాలి అని ఇచ్చారనమాట. సపోజ్ నేను అమిత ఇక్కడ రాసుకున్నాను అనుకోండి. సపోజ్ ఇఫ్ ఐ టేక్ అమిత హియర్, అమితకి కింద ఎంతమంది ఉన్నారు సార్, ఎక్స్ మెంబర్స్ ఉన్నారంటే 2 మెంబర్స్ ఉన్నారంటే అజయ్కి పైన 3 మెంబర్స్ ఉండాలి. సో ఐ కెన్ టేక్ అజయ్ హియర్ దెన్. సో అప్పుడు అజయ్కి పైన 3 మెంబర్స్ ఉంటారు, అమిత కింద 2 మెంబర్స్ ఉంటారు. దట్ కండిషన్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ వన్, సో అమీష్ ఇక్కడ రాసుకుంటే ఆబ్వియస్గా ఆకృతి కిందనే వస్తుంది సార్. సో ఆకృతి విల్ కమ్స్ ఇన్ ద లాస్ట్ పొజిషన్. సో ఆకృతి లాస్ట్ పొజిషన్లో వస్తే ఇక్కడ కండిషన్ చూద్దాం ఒకసారి. సో అజయ్ అమిత కూడా మనం రిప్రజెంట్ చేసుకున్నాం. అమితకి అకుల్, సో మిగిలిపోయిన పర్సన్ ఎవరంటే అకుల్ సార్ ఇక్కడ. సో ఐల్ రైట్ అకుల్ హియర్.
ఒకవేళ అకుల్ ఇక్కడ రాస్తే కండిషన్ చూద్దాం. అమితాకి అకుల్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అమితాకి అకుల్కి మధ్యన వీఆర్ హ్యావింగ్ 2 మెంబర్స్. అమితాకి అకుల్కి మధ్యన 2 మెంబర్స్ ఉన్నారు సార్. లెస్ దెన్ అమిత అండ్ అఖిల్. అమిత అండ్ అఖిల్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? 1. Okay, so here that condition is not following. So in such case, so I'm arranging one more possibility here. Okay, I'm going for one more possibility. So one more possibility ఏంటంటే అజయ్ పైన ఎంతమంది ఉంటారో ఈ కండిషన్ నుంచి మళ్ళీ చూద్దాం సార్. అజయ్ పైన ఇక్కడ నేను 1 మెంబర్ని తీసుకుంటున్నా. అజయ్ పైన 1 మెంబర్ ఉంటే అమిత కింద ఎంతమంది ఉండాలి? 0 ఉండాలి. సో అమిత విల్ కమ్స్ అట్ దిస్ పొజిషన్ దే. సో అమిత ఇక్కడ తీసుకున్నాను సార్ అప్పుడు. ఓకే, సో అమిత ఇక్కడ తీసుకుంటే క్లియర్. సో ఇక్కడ అమీష్ అని ఉంది కాబట్టి అమీష్ పైన ఎవరు వస్తారు సార్? ఆబ్వియస్గా అప్పుడు ఆకృతి రావడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఆకృతి వస్తే మిగిలిపోయిన పర్సన్ ఎవరు? అకుల్. సో అకుల్ విల్ కమ్స్ అట్ దిస్ పొజిషన్. సో ఈ పాసిబిలిటీలో ట్రై చేద్దాం ఇప్పుడు. సో ఈ పాసిబిలిటీకి వచ్చేసరికి ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా? అమితాకి అకుల్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? అమితాకి అకుల్కి మధ్యలో 2 మెంబర్స్ ఉన్నారు సార్. అమితాకి అకుల్కి మధ్యలో 2 మెంబర్స్ ఉన్నారు. సో అమితాకి అఖిల్కి మధ్యలో 3 మెంబర్స్ ఉన్నారు. సో అమితాకి అకుల్కి మధ్యలో 2 మెంబర్స్, అమితాకి అఖిల్కి మధ్యలో 3 మెంబర్స్ అంటే ఆబ్వియస్గా దిస్ ఇస్ లెస్ దెన్ ఓన్లీ. Yes. So this is the order that we got. All the conditions got satisfied. Okay. Now we are going to answer the questions based on this. Observe question number 17 here. Who among the following person goes immediately before Akhil? So immediately before Akhil ever sir? Ajay. So that is there in option E. So question number 17, option E will be the answer. That is Ajay. 4 of the following 5 are like in a certain way and hence forms a group. So who among the following that does not belongs to the group and ichar? Ajish Ajay కలిపి ఉన్నారు సార్. అఖిల్ అకుల్ ఇద్దరు కలిపి ఉన్నారు. ఆకుతి అమీష్ ఇద్దరు కలిపి ఉన్నారు. అమిత అజీష్, అమిత ఈ చివర ఉంది, అజీష్ ఆ చివర ఉన్నాడు సార్. అకుల్ అండ్ ఆకుతి ఇద్దరు కలిపి ఉన్నారు. అకుల్ అండ్ ఆకుతి. సో ఏది డిఫరెంట్గా ఉందంటే అమిత అండ్ అజీష్ ఇద్దరు కూడా చాలా గ్యాప్లో ఉన్నారు కాబట్టి సో క్వశ్చన్ నెంబర్ 18 ఆప్షన్ డి విల్ బి ద ఆన్సర్. అబ్జర్వ్ క్వశ్చన్ నెంబర్ 19. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు అమిత? అమిత గోస్ ఆన్ సండే. సో అమిత గోస్ ఆన్ సండే. మనం చూడాల్సింది ఏంటి? ఏది కరెక్ట్ అని అడిగాడు. సో ఫస్ట్ వన్ కరెక్ట్. 2 పర్సన్స్ గోస్ బిట్వీన్ అమిత అండ్ అకుల్. అమితాకి అకుల్కి మధ్య 2 పర్సన్స్ ఉన్నారంటే ఎస్. అమిత గోస్ ఇమీడియట్లీ ఆఫ్టర్ అమీష్. అమిత గోస్ ఇమీడియట్లీ ఆఫ్టర్ అమీష్. ఓకే, సో 3 కరెక్ట్ అవుతున్నాయి సార్. ఇప్పుడైతే 3 కరెక్ట్ అవుతున్నాయి, ఆన్సర్ ఏ ఉండాలి ఆల్ 3 ఫాలోస్. దట్ ఈస్ నాట్ దేర్ సార్. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ విల్ బి నన్ ఆఫ్ దిస్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ గోస్ ఆన్ వెడ్నెస్డే? సో వెడ్నెస్డే వెళ్తుంది ఎవరు అంటే అఖిల్. దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ బి. Question number 20, option B will be the answer. Which among the following day did Akruti go to the temple? Akruti ఎప్పుడు వెళ్తుందో అడుగుతున్నారు సార్. Akruti will goes on Friday. That is there in option C. Question number 21, option C will be the answer. Question number 22, how many pairs of letters are there in the word reflect? So reflect అనే word లో ఎన్ని pairs ఉంటాయని అడిగారు సార్. సో ఎన్ని pairs ఉంటాయంటే RSTUVWX, RSTUVWXY, EF. సో EF అనే ఒక పేరు వచ్చింది. EFGHIJ, FGHIJ, LMNO, EFG లేదు. ఇంకా రిఫర్స్లో చూస్తే TUVWXYZ, CDEF. CDEF అనేది ఇంకొకటి వస్తుంది. EFGHI, LMNO, PQR, FGHEF. There is no other things. Only we got 2 pairs here, that is EF and CF. So that is there in option B. So question number 22, option B will be the answer. Now observe question number 23 to 27. What the again? What is the code for the word area? So first we need to find the code for area. So area అనేది ఎక్కడెక్కడ ఉందో చూద్దాం సార్. Area is there in the first one, and area is there in the second one, and area is there in the third one. సో మూడిట్లో కామన్ గా ఏరియా ఉంది కాబట్టి మూడిట్లో కామన్ గా ఉన్న కోడ్ అవుతుంది సార్. సో PT ఇక్కడ లేదు, డిఎల్ ఇక్కడ ఉంది కానీ డిఎల్ ఇక్కడ లేదు సార్. నెక్స్ట్ టీవీ. సో టీవీ ఈజ్ దేర్ అండ్ టీవీ ఈజ్ దేర్. సో డిఎం అనేది లేదు. సో ఆబ్వియస్లీ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ విల్ బి టీవీ. క్వశ్చన్ నెంబర్ 23, ఆప్షన్ డి విల్ బి ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 24, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ రోజ్ దే ఆస్క్డ్? సో రోజ్ అనేది ఎక్కడ ఉందో చూద్దాం సార్. సో రోజ్ ఈస్ దేర్ ఇన్ ద సెకండ్ స్టేట్మెంట్ అండ్ that's it. Rose is there in only second statement, means answer will be there in the only second one. సో ఐఈ అవుతుందా అంటే ఐఈ ఇక్కడ ఉంది కాబట్టి ఐఈ అవ్వదు సార్. నెక్స్ట్ జీవి ఎక్కడ రిపీట్ అవ్వాలా? సిఎన్.
సో సిఎన్ ఈజ్ ఆల్సో నాట్ రిపీటెడ్ ఎనీవేర్. పీక్యూ రిపీట్ అయిపోయింది సార్. అంటే ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ విల్ బి ఎయిదర్ జీవి ఆర్ సిఎన్. సో కెనాట్ బి డిటర్మిన్డ్ ఇస్ ద ఆన్సర్. We can't exact find the answer. So question number 24, option E will be the answer. Question number 25, they're asking the code for great here. So great is there in second statement. That's it. There is no repetition for great here. Then answer for this question will be, సో ఇప్పుడు ఇందా మనం చూసాం సార్, ఐఈ ఆల్రెడీ రిపీట్ అయిపోయింది, పీక్యూ ఆల్రెడీ రిపీట్ అయిపోయింది. ఏంటి రిపీట్ అవ్వలేదంటే జీవి కానీ సిఎన్ కానీ రిపీట్ అవ్వలేదు. సో జీవి ఆర్ సిఎన్ ఎయిదర్ ఏ ఆర్ బి, దట్ ఈస్ గివెన్ ఇన్ ఆప్షన్ డి. సో క్వశ్చన్ నెంబర్ 25 విల్ బి ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 26, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్ ఈస్ కోడెడ్ యాజ్ పీటీ. సో పీటీ అనే దానికి కోడ్ ఏంటని అడుగుతున్నారు సార్. పీటీ ఈస్ దేర్ ఇన్ ద ఫస్ట్ వన్. దట్స్ ఇట్. పీటీ ఓన్లీ ఫస్ట్ దాంట్లో మాత్రమే ఉంది అంటే ఒకసారి చెక్ చేద్దాం. లింక్, సో లింక్ ఇక్కడ రిపీట్ అయిపోయింది కాబట్టి లింక్ ఆన్సర్ అవ్వదు సార్. నెక్స్ట్ హోమ్, సో హోమ్ ఎక్కడ రిపీట్ అయిందా, అవలా. ట్రూప్స్, సో ట్రూప్స్ ఇక్కడ రిపీట్ అయిపోయింది. ఏరియా ఇక్కడ రిపీట్ అయిపోయింది. సో మిగిలిపోయింది ఏంటి సార్, హోమ్. సో పీటీ ఈక్వల్స్ టు హోమ్ విల్ బి ద ఆన్సర్. దట్ ఈస్ నాట్ గివెన్ ఇన్ ద లిస్ట్. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ విల్ బి నన్ ఆఫ్ దిస్. అబ్జర్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ రేడియో. సో రేడియో అనేది ఎక్కడ ఉంది అంటే, రేడియో ఈస్ దేర్ ఇన్ సెకండ్ స్టేట్మెంట్ అండ్ థర్డ్ స్టేట్మెంట్. ఈ రెండింటిలో ఉంది సార్. సో ఈ రెండింటిలో కామన్గా ఉన్న వర్డ్ ఏంటంటే పీక్యూ. సో ఐఈ లేదు, జీవీ లేదు, సిఎన్ లేదు. సో పీక్యూ is the answer for this question. That is there in option B. So question number 27, option B will be the answer. Observe the next question here, question number 28. 6 persons are there, have different designations in a company. So ఇలా different designations ఇచ్చున్నారు. So we need to arrange them ABCDF according to these conditions. So దీని ఒక టేబుల్ లా తీసుకొని చేసేద్దాం సార్. ఫాస్ట్ గా అవడానికి we are going with the table. So see what they are given. A, B, C, D, E, F. సో 6 మెంబర్స్ ఉన్నారు. సో ఎవరెవరు ఉన్నారంటే ఇక్కడ జనరల్ మేనేజర్, నెక్స్ట్ వన్ డిప్యూటీ జనరల్ మేనేజర్, నెక్స్ట్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్, నెక్స్ట్ అగైన్ వీఆర్ హ్యావింగ్ మేనేజర్, నెక్స్ట్ ఏఎం వీఆర్ హ్యావింగ్, అండ్ లాస్ట్ వన్ వీఆర్ హ్యావింగ్ probationary officer, PO. So these are the positions they are given. Okay, now observe here sir. So we'll ఈ విధంగా అరేంజ్ చేసుకుంటే ఆన్సర్ రావడానికి ఛాన్స్ ఉంది త్వరగా. ఫస్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్ యాక్చువల్లీ. నెసరీ ఆర్డర్, ఇక్కడ నుంచి క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది సార్. ఓకే, డి ఈజ్ ఏజిఎం. సో డి ఈజ్ ఏజిఎం అని ఇచ్చేసారు కాబట్టి, సో డి ఈజ్ ఏజిఎం. సో మిగతావన్నీ అవ్వవు, మిగతావేవి అవ్వవు సార్. ఓకే, నెక్స్ట్ వన్, బి ఈజ్ నెయిదర్ జిఎం నార్ పిఓ. బి ఈజ్ నెయిదర్ జిఎం నార్ పిఓ. బి అనేవాడు జిఎం కాదు, అలాగే పిఓ కూడా కాదు. నెక్స్ట్ కండిషన్, ఈజ్ నెయిదర్ ఏఎం నార్ జిఎం. ఈజ్ నెయిదర్ ఏఎం నార్ జిఎం. సో ఈ అనేవాడు ఏదర్ ఏఎం, నెయిదర్ ఏఎం నార్ జిఎం. నెక్స్ట్ వన్, సి ఈజ్ ఏదర్ డిజిఎం ఆర్ మేనేజర్ అని ఇచ్చారు సార్. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ పిఓ. ఎఫ్ ఈజ్ పిఓ అని మెన్షన్ చేసేసారు. సో ఎఫ్ ఈజ్ పిఓ అయితే ఇవేం అవ్వడు కదా సార్ అప్పుడు. సో ఎఫ్ ఈజ్ పిఓ అంటే ఈ మిగతా వేవ్ అవ్వడు. అండ్ ఈజ్ నాట్ డిజిఎం. ఈజ్ నాట్ డిజిఎం అని కూడా చెప్పారు. ఓకే, నెక్స్ట్ ఈజ్, సి ఈజ్ ఎయిదర్ డిజిఎం ఆర్ మేనేజర్. సి ఈజ్ ఎయిదర్ డిజిఎం ఆర్ మేనేజర్. సో డిజిఎం కానీ మేనేజర్ కానీ అవ్వాలి సార్. ఈ రెంట్లో ఏదో ఒకటి రావాలి, అంటే మిగతావేవి రావు అని ఇక్కడ. అది ఓకే. So this is the data given to us. So D is AGM, already we have represented there. Next one, B is neither GM nor PO. ఇక్కడ B is neither GM nor PO అని కూడా రిప్రజెంట్ చేసుకున్నాం. E is neither EM nor GM. Next, C is either DGM or manager. F is PO and E is not DGM. So E is not DGM. So if you observe here,
ఈ డీజిఎం కాదు. సో ఏజిఎం కూడా అవటానికి ఛాన్స్ లేదు కదా సార్. డిఎన్ ఎందుకంటే డి ఏజిఎం అని కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి. సో ఇది కూడా అవటానికి ఛాన్స్ లేదు. సో నెక్స్ట్ ఆల్రెడీ పీఓ కూడా కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి పీఓ కూడా అవడానికి ఛాన్స్ లేదు. సో మిగిలిపోయింది ఏంటి సార్? ఆబ్వియస్లీ ఈ ఈజ్ గోయింగ్ టు బి మేనేజర్. సో ఒకవేళ ఈ మేనేజర్ అయ్యాడు అనుకోండి సార్, ఈ మేనేజర్ అయితే ఇక్కడ మేనేజర్ రావడానికి ఛాన్స్ లేదు. సో ఆబ్వియస్లీ దిస్ పర్సన్ ఈజ్ గోయింగ్ టు బి డీజీఎం. ఓకే, సో దిస్ పర్సన్ ఈజ్ గోయింగ్ టు బి డీజీఎం. నెక్స్ట్ ఒకసారి చూద్దాం సార్, ఎక్కడైతే ఈ పొజిషన్స్ ఉన్నాయో మిగతా వాటిలో అది రావడానికి ఛాన్స్ లేదు. సో మిగిలిపోయింది బీకి ఏం మిగిలిపోయింది సార్? ఏఎం మిగిలిపోయింది కాబట్టి సో ఏఎం ఈజ్ గోయింగ్ టు బి బి. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే అన్నీ ఫిల్ అయిపోయినాయి సార్. సో ఇక్కడ పిఓ ఫిల్ అయిపోయింది, ఏఎం ఫిల్ అయిపోయింది, మేనేజర్ ఫిల్ అయిపోయాడు, ఏజిఎం ఫిల్ అయిపోయాడు, డీజిఎం ఫిల్ అయిపోయాడు. సో మిగిలిపోయింది ఎవరు సార్? ఆబ్వియస్లీ ఏ బిలాంగ్స్ టు జిఎం. సో దట్స్ ఇట్. ఇది వన్ ఆఫ్ ద మెథడ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ సార్. ఇలా బాక్స్లో చిన్న క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు లేదా పెద్ద క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇలా బాక్స్లో చేసినా విల్ గెట్ ద ఆన్సర్. అదర్వైజ్ నార్మల్గా ఏబిసిడి చేసుకున్నా వస్తుంది సార్. Clear? So this is one of the method of it. Now question they asked is, who among the following person is GM? So GM ever sir ipudu? A. So A is the answer. That is not given in the list. That's why answer will be none of this. Question number 28, option E will be the answer. Question number 29. Who among the following is DGM? So DGM evaru ante C. So obviously option for this question will be option D. Next, if sequence of post is decreasing order is GM, DGM, AGM, manager, AM and PO, then how many persons are junior to E and adigaru sir. Okay, if sequence of post in decreasing order is GM, GM, DGM, AGM, manager, AM, PO, then how many persons are junior to E ante so ila raskunnam anukondi sir. So according to this data what they have given, GM, AGM, so DGM, AGM, manager, AM and PO ఇలా రాసుకుంటే the question they asked is, so ఇప్పుడు GM ఎవరు సార్? ఇక్కడ A, DGM is C and AGM is D and manager is E and AM is B and F. Okay, now they're asking how many persons are junior to E. E కంటే ఎంతమంది జూనియర్ ఉన్నారని అడిగారు సార్. ఈ కంటే జూనియర్ ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 2 members are there, B and F. That's why answer for this question will be 2. So that is there in option E. So question number 30, option E will be the answer. Who among the following is AM? So ఇందులో AM ఎవరిని అడుగుతున్నారు సార్? AM ఎవరు సార్? ఆల్రెడీ సో B we have written already. So BM, B will be the answer. So question number 31, option A is the answer. B is the person there. Question number 32, observe here. Which of the following combinations is true? E DGM? No. C manager? No. A is AM? No. B is PO? No. So obviously answer for this question will be none is true. So we are going to get option E is the answer for question number 32. Question number 33. If in the word guidelines all the consonants are changed to their preceding letters and all the vowels are changed to the succeeding letters. So see what here we need to do. So in this they said that all the consonants are changed to preceding letters. That means C plus 1 and all the vowels changed to the succeeding. C minus 1 we need to do. All the consonants changed to the preceding letters. C minus 1 and all the vowels changed to the succeeding letters. V plus 1 we need to do. So for that we are going to write this. So guidelines they have given. So C minus consonants minus 1, vowel plus 1. So O, I, J becomes and E becomes F, I becomes J and E becomes F. The remaining will be consonant minus 1, F, C, K, M, R. So this is the change in this. Now the question they are asking is, how many letters are repeated in the new word thus formed? So how many letters are repeated? So F got repeated as well as J got repeated.
So 2 letters they got repeated. That's why answer for this question will be option C. Question number 33, option C will be the answer. Question number 34 to 35. They are given that A is 5 kilometers to the west of B. A is 5 to the B. So that is A is 5 meters west of B. B is 4 meters to the south of C. B is 4 meters south of C. So distance is 4 meters south of C. Next one. D is 5 meters to the east of E. So D and G no use. Then we need to check for the next statement. So already we are having the information regarding A, B, C. We need to check for that condition. E is 4 meters to the north of C. E is 4 meters to the north of C. C ki 4 meters distance లో E ఉంది అని చెప్తున్నాడు. So E will comes at this position. Next, E is 4 meters to the north of C, and after that F is 8 meters to the east of A. F is 8 meters to the east of A and A నుంచి 8 meters. So again we are going to have 3 here. The distance between these two will be 8. G is 12 meters south of E. G is 12 meters south of E అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 4, ఇక్కడ నుంచి 4 అంటే ఇంకొక 4 distance వస్తుంది సార్. So now G will comes at this position. So next one, D is 5 meters east of E. D is 5 meters east of E. E ki east lo D ravali, and the distance is 5 meters. So distance is 5 meters. So now we have used every statement. A is 5 meters west of B. Yes. Next, B is 4 meters to the south of C. D is 5 meters east of E. E is 4 meters north of C. And F is 8 meters east of A, and G is 12 meters south of E. So this is the data, that's what they are given. Now we'll observe the questions here. Now question number 34. What is the shortest distance between F and G? So F ki G ki shortest distance enta అని అడుగుతున్నారు సార్. So this is the shortest distance we need to find. So find out చేయాలంటే the hypotenuse కాబట్టి sides are 3 and 4. So 3 root over 3 square plus 4 square will be 9 plus 16 root over, that is nothing but root over 25, will be coming as 5 as the answer. So question number 34, option A will be the answer. Next question number 35. D is in which direction with respect to A? D is in which direction with respect to A, and A direction lo undi ante northeast direction, that is not there in the list. So answer for this question will be none of this. So question number 35, option E will be the answer. Question number 36. They said that if L is sister of 1, if L is sister of 1, who is brother-in-law of G? So who is brother-in-law of G? Okay, sir, who is brother-in-law of G? G is son-in-law of Y. So G is son-in-law of Y ante obviously for the parent of L, who has only one daughter. So only one daughter L అని ఉందంటే obviously this person will be male. N is spouse of Y. So N is a spouse of Y. ఇది ఇక్కడ వరకు డేటా ఇచ్చినారు. సో క్వశ్చన్ ఏంటంటే దెన్ హౌ ఎన్ రిలేటెడ్ టు ఎల్, దెన్ హౌ ఎన్ రిలేటెడ్ టు ఎల్ అంటే సో ఎల్కి ఎన్ ఏమవుతుందంటే పేరెంట్ అవుతుందని చెప్పగలం తప్ప మదర్ ఆఫ్ ఫాదర్ చెప్పలేము సార్. దట్స్ వై ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ విల్ బి కెనాట్ బి డిటర్మైన్డ్. సో ఆప్షన్ ఈ విల్ బి ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 36. Now observe the next question. There are 6 persons are there sitting in a circular dining table which has 7 seats and facing towards the center but not necessarily in the same order. One of the seat is vacant. So మొత్తం 7 persons ని తీసుకోవాలి సార్ మనం ఇక్కడ. So we have to take 7 positions here. Now first one, see what they are given, and clearly they said that all are facing center only, so no issue with this. The one who sits immediate right of M and Q are adjacent to each other. The one who sits immediate right of M, the one who sits immediate right of M and Q are adjacent to each other. సో ఎంకి ఎవరైతే రైట్ సైడ్ లో ఉంటాడో ఆ రైట్ సైడ్ పర్సన్ కి క్యూ అడ్జసెంట్స్ ఉంటారని చెప్తున్నాడు సార్. నెక్స్ట్, ఓన్లీ వన్ పర్సన్ సిట్స్ బిట్వీన్ ఎం అండ్ ద వన్ హూ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎల్. సో ఓన్లీ ఇక్కడ చూడండి సార్, స్టేట్మెంట్ ఏంటి ఇచ్చారంటే ఓన్లీ వన్ పర్సన్ సిట్స్ బిట్వీన్ ఎం అండ్ ద వన్ హూ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎల్. ఓన్లీ వన్ పర్సన్ సిట్స్ బిట్వీన్ ఎం అండ్ ద వన్ హూ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎల్.
సో ఎల్కి ఎవరైతే ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్నారో ఆ పర్సన్కి ఎంకి మధ్యలో 1 పర్సన్ ఉండాలి. సో అది స్టేట్మెంట్ సార్. నెక్స్ట్ వన్, వేకెంట్ సీట్ ఈజ్ ఎయిదర్ వేకెంట్ సీట్ అడ్జసెంట్ టు నెయిదర్ క్యూ నార్ ఎన్. ఇక్కడ క్యూ పక్కన కాబట్టి ఇక్కడ అడ్జసెంట్ సీట్ వేకెంట్ సీట్ రాకూడదు. ఓకే సార్. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ పి అండ్ ఎన్ ఈ సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ ఎల్ అండ్ క్యూ. సో ఎల్కి క్యూకి మధ్యలో ఎంతమంది ఉన్నారు సార్? 2 మెంబర్స్ ఉన్నారు కాబట్టి పీకి ఎన్కి కూడా పక్క పక్కన ఉండాలి సార్, ఎల్ అండ్ ఎన్. సో ఎల్ అండ్ క్యూ ఆర్ ఇమీడియట్ నైబర్స్ యాజ్ వెల్ యాజ్ పి అండ్ ఎన్ ఆల్సో ఇమీడియట్ నైబర్స్ అని మనం తీసుకోవాలి. నెక్స్ట్, ఎల్ సిట్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద పర్సన్ హూ సిట్స్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎన్. ఈ స్టేట్మెంట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ద గివెన్ దట్ ఎల్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద పర్సన్ హూ సిట్స్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎన్. L sits second to the left of the person who sits immediate neighbor of N. So here they said that L sits second to the left of the person. L sits second to the left of the person అంటే ఈ పర్సన్ నుంచి సెకండ్ లెఫ్ట్ లో L ఉంది, టు ద లెఫ్ట్ ఆఫ్ పర్సన్ హూ సిట్స్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ N. సో ఇక్కడ N తీసుకుంటున్నా సార్. ఈ పర్సన్ కి సెకండ్ టు ద లెఫ్ట్ లో L ఉంది, ఈ పర్సన్ కి N ఇమీడియట్ నైబర్ అని చెప్పాడు. నెక్స్ట్, నాట్ మోర్ దెన్ 2 persons ఆర్ సిట్టింగ్ బిట్వీన్ ఓ అండ్ వేకెంట్ సీట్. నాట్ మోర్ దెన్ 2 persons ఆర్ సిట్టింగ్ బిట్వీన్ ఓ అండ్ వేకెంట్ సీట్ అని ఇచ్చున్నాడు. వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఆఫ్ ఓ అండ్ the other statement we have missed here is only one person sits between M and the 1. Next, vacant seat is not adjacent to either Q or N. So ఇక్కడ వేకెంట్ సీట్ రాకూడదు. సో ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు కదా సార్, ఇక్కడ వేకెంట్ సీట్ రాకూడదు, ఎన్ పక్కన కూడా వేకెంట్ సీట్ రాకూడదు అంటే సో వేకెంట్ సీట్ ఇంకెక్కడ రావడానికి ఛాన్స్ ఉంది? సో హియర్ వీఆర్ గోయింగ్ టు గెట్ ద వేకెంట్ సీట్. హియర్ నో వన్ విల్ కమ్స్ హియర్. ఓకే. సో మిగిలిపోయిన పర్సన్స్ ఎవరు సార్? ఎల్, ఎం, ఎన్, క్యూ. సో మిగిలిపోయింది ఎవరంటే ఇద్దరు, మీ ఓ అండ్ పి మిగిలిపోయారు సార్. సో ఇందాక స్టేట్మెంట్ ప్రకారం ఏంటంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ పి అండ్ ఎన్ ఈ సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ ఎల్ అండ్ క్యూ. సో ఎల్కి క్యూకి మధ్యలో ఎవరు లేరు కాబట్టి ఎన్కి పీకి మధ్యలో కూడా ఎవరు ఉండరు. సో మిగిలిపోయింది ఎవరు సార్? ఓ. సో ఓ విల్ కమ్స్ అట్ దిస్ పొజిషన్. అండ్ లాస్ట్ ఏం ఇచ్చారంటే నాట్ మోర్ దెన్ 2 persons ఆర్ సిట్టింగ్ బిట్వీన్ ఓ అండ్ ద వేకెంట్ సీట్. ఓకి ఓ వేకెంట్ సీట్కి మధ్యలో 2 కంటే ఎక్కువ ఉండకూడదు అంటే ఆల్రెడీ 1 member ఉన్నారు కాబట్టి నో ఇష్యూ. దిస్ ఈస్ ద అరేంజ్మెంట్ దట్ వీ గాట్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ అబ్జర్వ్ క్వశ్చన్ నెంబర్ 37 ఆన్ దిస్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ సిట్స్ ఇమీడియట్ రైట్ టు ఎం? సో ఇమీడియట్ రైట్ టు ఎంకి ఉన్నది ఎవరు సార్? ఓ. దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 37 ఆప్షన్ ఏ విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ క్యూ అండ్ పి? సో క్యూకి పీకి మధ్యలో ఎంతమంది ఉన్నారు అంటే 1 2 ఆర్ 1 2. సో ఆబ్వియస్లీ ఎటువైపు నుంచి చూసిన 2 members ఉన్నారు కాబట్టి ఆప్షన్ సి విల్ బి ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 38 ఆప్షన్ సి. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ ఈస్ సిట్టింగ్ అడ్జసెంట్ టు ద వేకెంట్ సీట్? వేకెంట్ సీట్కి అడ్జసెంట్ లో ఉన్నది ఎవరంటే పి కానీ ఎం కానీ సార్. సో ఆల్రెడీ పి అండ్ ఎం రెండింటి గురించి ఇచ్చారు కాబట్టి బోత్ బి అండ్ సి, దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ ఈ. క్వశ్చన్ నెంబర్ 39 ఆప్షన్ ఈ విల్ బి ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 40, ఇఫ్ ద పర్సన్స్ ఆర్ అరేంజ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ ఎల్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో వీటన్నిటిని ఆర్డర్ అరేంజ్ చేయమని చెప్తున్నారు సార్. ఇఫ్ ద పర్సన్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ ఎల్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఎల్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ. సో ఇలా ఆర్డర్ వస్తుంది సార్. ఇలా అయితే మనం అడుగుతుంది ఏంటంటే హౌ మెనీ పర్సన్స్ రిమైన్స్ ఇన్ ద సేమ్ పొజిషన్ ఎక్స్క్లూడింగ్ ఎల్. ఎల్ కాకుండా మిగతా ఎంతమంది సేమ్ పొజిషన్లో ఉన్నారు అంటే పి ఒకడే సేమ్ పొజిషన్లో ఉన్నాడు సార్, మిగతా అందరూ చేంజ్ అయిపోయారు. సో ఆబ్వియస్లీ ఆప్షన్ ఏ విల్ బి ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 40.